అందరూ బాగా ఇష్టపడే పావ్ బాజీ రెసిపీ చాలా టేస్టీగా ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెజిటబుల్స్ అన్నీ బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలు, క్యాప్సికము, క్యాలీఫ్లవర్ అయితే కనుక ఒక 2 మినిట్స్ బాయిల్ వాటర్లో వాష్ చేసి తీసుకోండి. బీన్స్, క్యారెట్, క్యాబేజీ అన్నీ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బఠానీలు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే బాగా ఉడికిపోయండి ముక్కలని. వేడిగా ఉన్నప్పుడే చక్కగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్లు బటర్ వేసుకొని 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఉడికిపోయాక అందులో 1 స్పూన్ బటర్ వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు పావు బాజీ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా ఉడికిపోయాక ఇందులో ఆల్రెడీ స్మాష్ చేసి ఉంచుకున్నటువంటి వెజిటబుల్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయిందండి. మనం ఫైనల్గా ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని పైన బటర్ వేసుకుంటే పావు బాజీ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసుకొని అందులో కొంచెం కారం, కొంచెం పావు బాజీ మసాలా వేసుకొని పావుని మధ్యలో కట్ చేసుకొని బటర్ మీద వేసుకొని బ్రౌన్గా అయ్యేంత వరకు 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే పావు బాజీ రెడీ అయిపోయింది. మరి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి.